మనోనేత్రాలు వెలిగించబడ్డాకే ప్రభువులోకి వచ్చావు. అగైన్ మళ్ళీ మనుషుల ఆలోచనల గురించి ఆలోచించొద్దు. మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు మనుషులను చూడకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని చెప్పే విషయంలో కానీ, వాక్యాన్ని బోధించే విషయంలో కానీ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారండి. నేను వాట్సాప్ స్టేటస్లో వాక్యాన్ని చెప్తే అయ్యో ఆయన చూసాడే, ఆయన నెంబర్ ప్రైవసీలో పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటారండి. కాదండి, చూడండి ఏమైంది, ఇప్పుడు నష్టం ఏమొచ్చింది మనకి? మారితే మారారు, లేదంటే లేదు. వారి హృదయం ఆకర్షించబడితే వస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు అతని కోసం దేవుడి పని ఆపేద్దామా? ఆమె కోసం దేవుని పని ఆపేద్దామా? వాళ్ళ కోసం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతకటం మానేద్దామా అని అంటున్నారండి. ఈ జనుల ఎదుట నన్ను ఒప్పుకొనుటకు సిగ్గుపడని వాడెవడో వాడిని గురించి నేను కూడా